చెప్పండి. అడుగు ఆ, తీసుకుందాం. నవీన్ యాదవ్ ప్రచారం ఎలా ముందుకెళ్తుంది? కాంగ్రెస్ పార్టీ ఇది ఎలాంటి జారిపోతుంది అంశాలు అక్క. తీసుకొని జనాల్లోకి వెళ్తున్నారు? ప్రజల నుండి ఎలాంటి స్పందన మీకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము బ్రహ్మాండంగా పబ్లిక్ లోకి తీసుకువెళ్తా ఉన్నాము. ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి మనిషి దగ్గర సారీ, మేము కొంచెం లుక్ వాళ్ళ బాగుంది ఫీడ్బ్యాక్, కదా, మా ఇదంతా ఫోటో కాంగ్రెస్ తీపించుకో. గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఒక ఉంటే pageant వచ్చింది నిజంగా అక్క వాళ్ళు నాకు. బ్రహ్మరథం పడుతున్నారు. చెయ్యాలా? ఎందుకంటే మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మనకు 5 సంవత్సరాలు డ్యూరేషన్ పీరియడ్ ఉంది. అయినా కూడా 23 నెలలలో మనము ఆల్రెడీ ఉచిత బస్సు ఇస్తున్నాము, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము, 500కే గ్యాస్ ఇస్తున్నాము. ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటా పోతే, తర్వాత డ్వాక్రా మహిళలకి లోన్స్ ఇస్తున్నాము. ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నో ఉన్నాయి. కాబట్టి మేమంతా కూడా పబ్లిక్ లో వెళ్తా ఉంటే ఇవాళ మాకు అందరికీ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్నని గెలిపించుకుంటాము మేము. రేపటి నాడు ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి యువకుడు ఇక్కడే ఉంటారు కాబట్టి, గోపీనాథ్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మూడోసారి కూడా ఆయనే అనుకుంటాను. సో ఏమీ ఒరిగింది ఏం లేదు, చేసింది ఏమీ లేదు. ఈసారి ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ అన్నని మేము గెలిపించుకుంటాము. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకొని మీ తమ్ముడితో మేమంతా పని చేయించుకుంటాము. లోకల్ వ్యక్తి కాబట్టి అని చెప్పేసి ప్రతి ఇంట్లో, ప్రతి మనుషులు, ప్రతి వాళ్ళు గల్లీలో కానీ ఇంట్లో కానీ ప్రతి ఇంట్లో ఎవరిని పలకరించినా అదే చెప్తున్నారు. మాకు మంచి పాజిటివ్నెస్ ఉంది. మేము ఖచ్చితంగా 50 నుంచి 60 వేల ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాం అని చెప్పేసి మీ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు రోడ్ షోలో 500 రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడబోతుందని వ్యాఖ్యలు చేశారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్యలో మరియు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మధ్య మాటల యుద్ధం జరిగింది. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అనే వ్యాఖ్యలు నిన్న చేశారు కేటీఆర్ గారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఈ ఎన్నికల సందర్భంలో? ఎందుకంటే అవన్నీ మాటలు. ఇప్పుడు నువ్వెంత నేనెంత అనుకుంటూ పోతే అది ఎక్కడికో పోతుంది. నీదేందో నాదేందో, బీఆర్ఎస్ ఏందో, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదేందో రేపు 11th నాడు పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎంతో దూరం లేదు, 14వ తారీఖు చాలా దగ్గరలో ఉంది. ఆ రోజు రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ తో మేము వచ్చి ఈ యొక్క జూబ్లీ హిల్స్ గడ్డ పైన మేము మా కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారు బ్రహ్మాండంగా మేము ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటాము. దానిలో డౌట్ ఏం లేదు. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎగిసెగిసి పడుతున్నారు. ఆల్రెడీ మీకు 9.5 సంవత్సరాలు ఆల్రెడీ మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు ప్రజలు కూడా మార్పు కోరుకోవాలనుకున్నారు కాబట్టే మేము అధికారంలోకి వచ్చాము. మాకు అధికారాన్ని చేజిక్కిచ్చారు. మా రేవంత్ రెడ్డి అన్న చాలా కష్టపడుతూ ఏవైతే 6 గ్యారంటీలు ప్రజలకు చెప్పి మేము గెలిచామో, ఇలా మేము సీఎం పదవిలో రేవంత్ అన్న గారు ఉన్నారో, రేపు ఈ యొక్క 5 సంవత్సరాల డ్యూరేషన్ పీరియడ్ లో ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలను ఫుల్ఫిల్ చేసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ 10 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటామని కూడా చెప్తా ఉన్నాము. కేటీఆర్ చాలా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి కూడా చాలా మాట్లాడుతున్నారు. పావని గౌడ్ కూడా చాలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుకుంటూ పోతే మేము కూడా మాట్లాడగలం. ఎందుకంటే ఏదైనా మా పార్టీలో, మా కాంగ్రెస్ పార్టీకి 135 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ మా పార్టీ. మాకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారమే వెళ్తాం మేము. మాకు ఒక లిమిట్స్ ఉంటాయి కాబట్టి లిమిట్స్ దాటి మేము వెళ్ళాం. ఎందుకంటే జాతీయ పార్టీకి, ఒక ప్రాంతీయ పార్టీకి అదే తేడా కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవడి దారి వాడిది దొడ్డిదారి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి నోటికి ఇష్టం వస్తే వాళ్ళు ఏంటి మా రేవంత్ అన్న మీద చాలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అవన్నీ వేస్ట్. రేపు 11వ తారీఖు నాడు జరిగేటటువంటి పోలింగ్ లో 14వ తారీఖు నాడు మేము ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో ఈ యొక్క జూబ్లీస్ గడ్డ పైన మేము జెండా ఎగరవేస్తాం, త్రిరంగ జెండా. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం జిహెచ్ఎంసీ పరిధి బీఆర్ఎస్ సీట్లు కైవసం చేసుకోగలిగింది. ఇప్పుడు మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ సీటు కూడా ఇప్పటి నుంచి ఈ సీటు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ వేవ్ నడుస్తుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మనకు కంటోన్మెంట్ ఉందో గణేష్ అన్న గారు గెలిచారు. ఇప్పుడు కూడా బై ఎలక్షన్ లో మేము ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఈ సీటు మేము కైవసం చేసుకుంటే నిజంగా కూడా మాకు హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో 2 సీట్లు మేము కైవసం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి
ఖచ్చితంగా మేము ఈ సీటుని గెలుచుకొని ఇది మాకు ఒక ఛాలెంజ్ ఇష్యూగా మారింది. మేము ఖచ్చితంగా ఈ యొక్క జూబ్లీస్ గడ్డ పైన భారీ మెజార్టీతో మా యొక్క కాంగ్రెస్ జెండాని ఎగరవేసి రాహుల్ గాంధీని రాబోయే రోజులలో మేము ఖచ్చితంగా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ని చేయాలన్నటువంటి ఒకే ఆకాంక్షతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ యొక్క జూబ్లీస్ గడ్డ పైన మా యొక్క 3 కాంగ్రెస్ జెండా ఎగరవేసి మేము భారీగా విజయవంతంగా మేము ఇక్కడ సంబరాలు జరుపుకుంటా ఉంటాం. ఇప్పుడు ఇలా 6 తారీఖు 9 తారీఖు ప్రచారం ముగిసింది. ఇంకా 3 రోజులు మీకు సమయం ఉంది. ఎలా ముందుకెళ్తున్నారు? ప్రజల నుంచి ఇప్పటి వరకు మీరు ఎలాంటి స్పందన? మేము ప్రతి ఇప్పుడు జూబ్లీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కాలనీలు, డివిజన్లు, తర్వాత బ్లాకులు, బూతులు అన్ని కూడా బూత్ లెవెల్ వరకు మేము అంతా కూడా స్ట్రెంథన్ చేసి పెట్టుకున్నాము. డోర్ టు డోర్ మేము వెళ్ళి మొత్తం ఏంటంటే వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ ఎలా ఉంది, వాళ్ళకి సర్వే నెంబర్, ఇంటి నెంబర్ ఏంటి, తర్వాత వాళ్ళ ఓటు ఏ ఇంటి నెంబర్లో ఉంది, ప్రతిది కూడా మేమంతా కూడా డేటా స్వీకరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు బాగా పాజిటివ్నెస్ గా ఉన్నారు. మేము 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే ఇక్కడ మాకు చేసింది కూడా పెద్దగా ఏమీ లేదు. ఈసారి ఖచ్చితంగా లోకల్లో మా కళ్ళ ముందు ఉండే బిడ్డ, మా కళ్ళ ముందు పెరిగినటువంటి బిడ్డ కాబట్టి మేము ఖచ్చితంగా నవీన్ యాదవ్ని గెలిపించుకుంటాం. ఈసారి ఖచ్చితంగా ఆయన యొక్క సేవ మాకు అవసరం అని చెప్పేసి ప్రతి ఇల్లు కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి విషయము. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయింది. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక స్థానాలు గెలవబోతున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఫోకస్